టమాటాకి కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు హాఫ్ కేజీ, టమాటాలు 7, 4 ఆనియన్స్ చాప్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలి. కావాలి అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేయొచ్చు, కానీ ఫ్రెష్గా ఉంటుంది, కూర బాగుంటుందని చెప్పి వెల్లుల్లి రెబ్బలు వేసాను. పచ్చిమిరపకాయలు 3, పసుపు తగినంత, జీలకర్ర తగినంత, ధనియాల పొడి తగినంత, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె కావాల్సినంత. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం. ఇందులో ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ ఇప్పుడు వేడైంది కదా, జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేస్తాం. అది కొంచెం అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలన్నీ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక, అంటే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తాం. కొంచెం ఇది వేగితే పచ్చివాసన పోయేంత వరకు వేగాక చిక్కుడుకాయ యాడ్ చేస్తాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందాం. ఈ నెలలో బాగా దొరుకుతాయి కదా, అండ్ ఇది దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంపల్సరీగా వండుకుంటుందండి అందరూ. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే వేగంగా మగ్గుతుంది కూర. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ తీసి చూద్దాం. కూర ఫ్రై అయిందో లేదో ఒకసారి చూద్దాం. కొంచెం వేగిందండి, ఇంకొంచెం సేపు ఒక 2 మినిట్స్ మగ్గితే టమాటాలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వేగిందా లేదో ఒకసారి చూద్దాం. కలర్ కూడా చేంజ్ అయింది చూసారా, బాగానే ఫ్రై అయింది. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాం. టమాటాలు ఎన్ని యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకో 2 మినిట్స్ అయిపోతే కూర కంప్లీట్గా ఉడికిపోయినట్టేను. మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఇది ఫ్లేమ్ కొద్దిగా సిమ్లో పెడదాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూద్దామా కూర ఎంతవరకు వచ్చిందో. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోన ముందు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, తినే వాళ్ళ బట్టి కారం వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నా. ధనియా పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూన్ వేసేసి ఒకసారి కలిపేసి ఒక్క 1 మినిట్ అండి, 1 మినిట్ ఉంచిస్తే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ 1 మినిట్ ఉంచేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కూర ఇప్పుడు అయిపోయిందండి. చూసారు కదా ఎంత మంచి అరోమా వస్తుందో. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాం. కూర కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా రెడీ.